సీ యు అను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక నువ్వు ఎదురుపడితే కూడా నీతో మాట్లాడదు. ప్రియతో మాట్లాడాలి. ప్రియ ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది ప్రియ అని చెప్పానండి సార్. ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అతనితో ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా, అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలో గూండాలని తెలియకుండా పోయింది నాకు. ఎంత మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకి ఆడిటర్ గా పనిచేస్తున్నారు. అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో, నువ్వు మంచివాడివే, అయినా నాకు అక్కర్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. అవునే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out. మా అయ్య గురించి సీమ మొత్తాన్ని అడిగి చూడరా. ఈ చుట్టుపక్కల నేను మా అయ్య కలిసి గూండాయిజం చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావంట. నువ్వు కంప్లైంట్ ఇస్తే తల తీసి మొలేస్తారా? బాబు, వాడితో ఎందుకు అనవసరంగా సొల్లు కబుర్లు? చెయ్యి ఉంటే కంప్లైంట్ ఇస్తూనే ఉంటది, అది తప్పు కదా. ఇందా దాన్ని నరికి పారే. ఎల్రా 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 అంటే
ఈ సీమ మొత్తం మాకిచ్చే మర్యాద మా మీదున్న భయంతో అది నీకెందుకు కలగలేదురా? కాలగాలిగా చెత్త నా కొడక. విసురునులే పంజాను ఈ సింహం సింహం ఎదురొచ్చిన చీల్చునులే ఈ సీమ సింహం ఇదే తనకున్న పవరు ఎదురించలేరు ఎవరు ధైర్యం తన ఇంటి పేరు తన నడకే తెలుపు తీరు సాహసమే ఊపిరిగా అడుగు వేసే సింహం ఎవరైనా ఎదురొచ్చినా అడ్రస్గా మారిపోతారు తనలో ఉన్న పౌరుషమే కనిపించును ఎప్పుడు ఎగసేటి అలా అతడే వెనకడుగు వేడులే ఎవర్రా ఇళ్ళంతా అడ్డమైన వాళ్ళ పేర్లు రాసి పెట్టారు? ఈ గుడిని బాగు చేయించడానికి చందాలు ఇచ్చిన వాళ్ళు. బాగుందిరా రే, మా అయ్య కష్టపడి గుడి కట్టిస్తాడంట, ఈడేమో సందాలు అడుక్కొచ్చి సున్నం కొట్టిన వాళ్ళ పేర్లని రాయిస్తాడంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? నేను మా అయ్య ఉండబట్టే ఈ ఊళ్ళోకి ఎవడూ రావట్లేదు. చెడు జరిగితే పిలుస్తారు గాని శుభకార్యం అయితే మమ్మల్ని పిలవరా? ఏయ్ ఇటు రావయ్యా. అడుక్కుంటే ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలండి. ఇదిగో 2 లక్షలు. ఇంకా ఏమేం పనులున్నాయో ముగించాయి. పలక మీద ఒక్కరి పేరే ఉండాలి, అది మా అయ్య వీరారెడ్డి పేరు. అలాగే బాబు. ఏయ్ కొంచెం ఆగు. అందరూ మీకు కట్టుబడే ఉండాలా? మీ అయ్య పేరు రాయించడం కంటే చచ్చిపోవడం మంచిది. బతికిపోయావు. ఇట్లా చూడు, అందరూ దేవుడి పేరే బిడ్డలకు పెడతారు, కానీ మా అయ్య బిడ్డ పేరు దేవుడికి పెట్టాడు. ఈ ఊరు వదిలి పారిపో, లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. ఎందుకు పాట నాపేసావు శాంత? నాకు ఈ పాట నచ్చనే లేదు. ఎందుకు నచ్చలేదే? మేమేమైనా కచేరీకి ఆడబోతున్నాం. స్కూల్ యానివర్సరీకే కదా ఆడబోతున్నావు. ఏదైనా రికార్డ్ డాన్స్ నేర్పించక్క. రికార్డ్ డాన్సా? ఇప్పుడు చూడు. ఏయ్, ఏంటి శాలలోకి వచ్చి రికార్డ్ డాన్స్ ఆడుతున్నారు? పోండి వదలకి. ఏయ్, నువ్వు ఈ ఊరు కొత్త? పేరేంటి? మధుమతి. నేను నీ పేరు అడగలా, దాని పేరు అడిగా. తన పేరే మధుమతి, మా ఇంటికి వచ్చిన గెస్ట్. ఏయ్ కర్రప్ప, నువ్వేమైనా వత్తాసా దేనికి? పోయా ఇక్కడి నుంచి. ఏయ్ రావే వెళ్దాం. ఏయ్, నువ్వు అడిగి పోతాండావే, ఉండు. నన్ను చూస్తే నీ ఇసుగ్గా సనుక్కుంటున్నావు. నేను పోకిరోళ్ళ కనపడుతున్నానా? అవునా? పోకిరోడు ఏం చేస్తాడో తెలుసా? తెలుసా తెలీదా? ఇక్కడ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు. నువ్వు వెళ్ళిపో.
పుట్టిది గీ ఊరే, అందుకే నిన్ను నమ్మి వస్తాండ. క్లీన్గా డీల్ని ముగించేవనుకో, సిటీలో ఉన్న ఇనప కొట్టుకి నువ్వే ఓనర్వి. అంతా మీ దయన్న. ఏ బాబా, హలో చిన్నాన్న, నేను ఉదయాన్నే క్వారీ కొడి లోడ్లు అవి పంపించేశాను. నాయనకి చెప్పు. సరిగా నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆడితో మాటలేంది, నరికి పారేస్తే పోలా? గాడికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయినదా? ఈ ఊరోళ్ళందరికీ పొగరు ఎక్కువ, వాళ్ళంతే. నువ్వే కొద్దిగా పక్కకి వెళ్ళాలా? ఆడిని పంపిస్తా చూడు. వద్దన్నా, ఊరోళ్ళందరూ ఒకటైపోతారు, గొడవ అయిపోతే. ఎప్పుడు మంచిగా ఉన్నావు తమ్ముడు. బండి తోలేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడేవాడు యముడు కూడా అయిండొచ్చు. మెల్లగా గుద్దాను కాబట్టి బతికి బయటపడ్డావు. వస్తా, ఎక్కడ్రా? నేనెవరో యముడే ఫోన్ చేశాడ్రా. ఏం చెప్పాడో తెలుసా? నిన్ను వెళ్దామా? ఏంటిది? ఏమైంది చిన్నయ్య? ఎవరా వాడు? మా వాడి మీద చేస్తున్నాడు. మా వాడి మీద చేయటవా? ఎంతో ధైర్యం నీకు. ఈ చేతులు ఈగిపోను, ఈ కాళ్ళు పడిపోను. నువ్వు కొన్నండ్రా, కన్నండి. అని ఏంటి నరికేయకుండా ఏడకరా తీసుకుపోతుండారు? కొట్టలేడు. దీనికి అలసిపోతే ఎట్లా? ఇంకా 8 ఊళ్ళు ఉన్నాయిరా. లే లే లే. ఎన్ని ఊళ్ళైనా తిప్పు, కొట్టు, ఎంతైనా అవమానించు, కానీ చంపే ప్రాణాలతో వదిలేవో. మా ఊరికే వచ్చి మా చిన్నయ్యని ఎదురిస్తావా నువ్వు? పోరా, మా ఊరు వచ్చి నీ జబర్దస్త్ ఏంద్రా? ఈ ఘాటు మర్చిపోకూడదురా. తిరిగి చూడకుండా వెళ్ళండ్రా. చెల్లమ్మతే.
చూసి జాగ్రత్తగా వెళ్ళరా నాయనా. వసంతు యాడున్నా తిరణాలకు తప్పకుండా రానాయన. క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, నన్ను అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా ఇక్కడికి వచ్చావరా? తెలియక చేశాను, క్షమించండి అయ్యా. అయ్యా మన్నించండి అయ్యా. అయ్యా క్షమించండి అయ్యా, మమ్మల్ని అయ్యా తెలియక చేశానయ్యా. అయ్యా క్షమించండి అయ్యా. ముందు కత్తి కింద పడేరా. ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారా? నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు ఈ ఊరికి రాగానే చాలా మంది నేననుకుని నీ కాళ్ళ మీద పడుతున్నారు అనుకుంటా. నవ్వయ్యా, బాగా నవ్వు. నువ్వు నవ్వడం వల్లేగా వాడు ఇలా తయారయ్యాడు. నువ్వేం కన్నతండ్రివయ్యా, ఎలా అయ్యాడో చూడు. 5 ఏళ్ల వయసు అప్పుడే చేతికి కత్తిచ్చి వాడిని నీలాగే మార్చావు కదయ్యా. వీడిని చూస్తుంటే నాకే జాలేస్తుందయ్యా. నేను వీళ్ళలాగే ఉండడం వల్ల మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అయ్యో, అందుకే నా వేరే ఊరెళ్ళి పని చేసుకుంటున్నాను. నిన్నెవడరా బొమ్మన్నారు? మన కుటుంబంలో పుట్టి ఏదో బ్యాంకు పని ఎందుకురా నీకు? నాయనకి సేదోడు వాదోడుగా ఉండి ఆయన గౌరవాన్ని పెంచకుండా ఏదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడంట. పోర్రా. మంత్రసాని పరిగెత్తుకొచ్చి నాకు కమల పిల్లలు పుట్టారని చెప్పగానే మా అయ్యే నాకు కొడుకులుగా పుట్టాడని సంతోషించా. ఈయన్ని ఇంతవరకు అట్టాగే పెంచా. కానీ నీకు మాత్రం ఏంటా నా లక్షణాలు అస్సలు రాలేదు. నువ్వు ఎప్పుడు మారుతావురా? ఈయన మాట విని కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. ఆ కత్తి నీకు ఏదో ఒక రోజు ప్రాణాంతకం అవుతుందిరా. వీళ్ళ వల్ల మనకు అసలు మనశ్శాంతే ఉండదు. నేను వారానికి 2 రోజులు రావాలంట. 2 రోజులు. అయ్యా తిరణాలకి మర్చిపోకుండా రా అయ్యా. అవునవును, మర్చిపోకుండా వచ్చారా రే. రాకెక్కడికి పోతాడు రా, నువ్వు రా. ₹10 ఏం తీసుకున్నావు? ₹10 తీసుకోండి. సౌక సౌక ₹10 తీసుకోండి. రండి సౌక మేరా ఏం తీసుకున్నా? ₹10 రండి 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 సౌక సౌక రండి. అది కూడా ₹10. ఏది తీసుకున్నా ₹10. మోగ పిల్లలు అడిగావు, లేదంటే మనసు కష్టంగా ఉంటుంది. తీసుకోమ్మా. ఎవరిని మూగదంటున్నావు? నువ్వు మూగోడ్వి, మీ అమ్మ మూగది, నీ పెళ్ళ మూగది, ఈ ఊరంతా మూగోళ్ళు. అమ్మా తల్లి, తెలియకేదో అన్నాను. ఏం కావాలో తీసుకుని బయలుదేరమ్మా. ఆ భయం ఉండాలి. నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ రోజు మూగదానిలో నటించి తప్పించుకున్నావు. ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇవాళ అయిపోయావే. నన్ను మీరేమీ చేయలేరు. ఏం చేయలేనా? నిన్ను అలాగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి ఏట్లో పారేసి వెళ్ళిపోతానేమో అనుకున్నావు. కత్తి పట్టుకున్నప్పుడు వణకని మీ చెయ్యి నన్ను ముట్టుకోగానే ఎందుకలా వణుకుతోంది? ఊళ్ళో వాళ్ళకి మీరు గుండగా కనిపించొచ్చు, కానీ నా మనసుకి మీరు ఎంతో మంచివారుగా కనిపిస్తున్నారు. ఆ శివుని ఆ నదితో ఊరినంతా చల్లగా నువ్వు చూడవయ్యా, ఏలవయ్యా నువ్వు దయతో వీరభద్ర. ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం, ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం. చెయ్యి చెయ్యి కలిపి చిందెయ్యండి, ఐకమత్యం మహాబలమనుకోండి. దేవుళ్ళ దయగల ఊరంతా కళకళ, వీరభద్ర మమ్మందర్ని నువ్వు చూడబయ్యా చల్లంగాను. ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం, ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం. అందాల పూల రథం నీ కోసం చేయించం, ఊరేగవయ్య నువ్వు వీరభద్ర. మా ఊరి వీధులకు నీ చూపు సొక్కినతో ఏ కష్టం ఉండదులే వీరభద్ర. నిన్ను మేము నమ్ముకుని మాకు నువ్వు దిక్కు అని పూజలన్నీ చేయుచున్నాం స్వామి నీకు.
ఈశ్వరయ్య ఆజ్ఞ ఉంటే ఏ పనైనా చేతు వంట ఊరికంత మంచి చేయు దేవుడ వంట నువ్వేనయ్యా నువ్వేనయ్యా మాకు రక్షగుందువయ్యా నువ్వు తోడు ఉంటే మాకు కలుగునంట సిరుల పంట అదే 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 మనసులలో ఉన్నమాట ఊరు వాడ అందరము వచ్చాం పొంగలి పెట్టి పూజ చేస్తాం ఆడి పాడి సంబరము చేస్తాం ఆనందంతో చిందే వేస్తాం తోడు బంధువులే రక్షించే స్వామివిలే నీడై వీడకును నీ కరుణ చూపవయ్యా దంటలను చల్లంగా చూడుమయ్యా ప్రేమలను గుండెలలో నిలుపుమయ్యా మనసుల్లో చిరుజల్లే కురిపించు దీవించు హాయిగను గుండెలాగా లోకమంత నిండి ఉన్న సీతారామ గాథలోన రావణుణ్ణి రానీయక చూడుమయ్యా మంచి ఏదో చెడ్డ ఏదో కానరాని జీవితాల వెలుగు చూపి ఇంకా నువ్వు కాపాడయ్యా మాకు దిక్కు నువ్వేనయ్యా కరుణ చూపి కాపాడయ్యా మాకు దిక్కు నువ్వేనయ్యా కరుణ చూపి కాపాడయ్యా తోడు నీడ నువ్వే అంటూ నమ్ముకున్నాం స్వామి నిన్ను ఊరు వాడ అందరము వచ్చాం పొంగలి పెట్టి పూజ చేస్తాం ఆడి పాడి సంబరము చేస్తాం ఆనందంతో చిందే వేస్తాం ఆ శివుని ఆనతితో ఊరినంతా చల్లగను చూడవయ్యా ఎల్లవయ్యా నెల్లిదయతో వీరభద్ర ఆ శివుని ఆనతితో ఊరినంతా చల్లగను